బెజవాడలో ఆలయాల వివాదానికి తెరపడింది. బీజేపీ టీడీపీల మధ్య గుడి మంటలు చల్లారాయి. కూల్చివేతపై దుమారం రేగడంతో ప్రభుత్వం వెనకడుగు వేసింది. పడగొట్టిన టెంపుల్స్ ను పునర్నిర్మించాలని, ఇకపై గుళ్ల జోలికి వెళ్లకూడదని మంత్రుల కమిటీ నిర్ణయించింది. దీంతో రగడకు ఫుల్ స్టాప్ పడింది. మిత్రపక్షాలు ఒక్కసారిగా శత్రువుల్లా మారాయి. నువ్వెంతంటే నువ్వెంతంటూ రచ్చకెక్కాయి. ఆలయాల కూల్చివేతకు సంబంధించి విజయవాడ ఓ దశలో వేడెక్కింది. బెజవాడలో బీజేపీ టీడీపీ మధ్య భారీ రచ్చకు దారితీసింది. కృష్ణా పుష్కరాల పనుల్లో భాగంగా కొన్ని ఆలయాలను కూల్చివేసింది ప్రభుత్వం. దీంతో బీజేపీ భగ్గుమంది. ఇప్పటికే పరోక్షంగా కొన్ని కార్యక్రమాలు చేపట్టినా ఇవాళ ప్రత్యక్షంగా రంగంలోకి దిగారు నాయకులు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ తదితరులు విజయవాడలో పర్యటించారు. తొలగించిన ఆలయాలను పరిశీలించారు. కార్పొరేషన్ చెత్త వాహనాల్లో దేవతల విగ్రహాలు తరలించడాన్ని తప్పుపట్టారు. చివరకు పాత బస్తీలోని గోశాల దగ్గర అసలు రచ్చ మొదలైంది. గోశాల దగ్గర బీజేపీ ప్రెస్ మీట్ జరుగుతుండగా టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, ఆయన అనుచరులు అక్కడికి చేరుకున్నారు. బీజేపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ నేతలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో బీజేపీ టీడీపీ నేతల మధ్య వాగ్వాదం జరగ్గా కార్యకర్తలు ఏకంగా తన్నులాటకు దిగారు. ప్రశాంతంగా ఉన్న బెజవాడలో మతాల పేరుతో అల్లర్లకు పాల్పడుతున్నారని మండిపడ్డారు బుద్దా వెంకన్న. తన ఇంటి ముందుకు వచ్చి బీజేపీ నేతలు రెచ్చగొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ నగరాన్ని ఏదో రకంగా బస్టు పట్టడానికి కొంతమంది పూనుకున్నారు. వాళ్ళు బీజేపీ పార్టీని వాడుకుంటున్నారు. మేము బీజేపీ నాయకుల్ని, బీజేపీ పార్టీని ఏమంటలా, బీజేపీ పార్టీని, బీజేపీ జెండాని వాడుకుంటున్నారే. వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి మీద ఏ రోజు ప్రశ్నించరే? మన ఈడీ కేసులో ఆస్తులు చెప్తేనే దాని మీద ఒక ప్రకటన చేయరే? మిత్రపక్షంగా ఉండి తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేస్తారు. అయితే బుద్దా వెంకన్న వ్యాఖ్యలను ఖండించారు బీజేపీ నాయకులు. బుద్దా వెంకన్న ఒక ఎమ్మెల్సీగా ఉండి బాధ్యతమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తులు ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన ఏదైతే ఉందో దీని పట్ల ప్రజలు తీవ్రంగా గర్హిస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ కూడా ఈ బుద్దా వెంకన్న చేస్తున్నటువంటి ఈ దౌర్జన్యాన్ని భారతీయ జనతా పార్టీ దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యమంత్రి గారు ఇలాంటి వాళ్ళపైన వెంటనే చర్యలు తీసుకోమని బీజేపీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఈ వ్యవహారంపై ఎంపీ కేసినేని నాని కూడా సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. దొంగ స్వాములను వెనకేసుకుని బీజేపీ నేతలు రెచ్చిపోతున్నారని మండిపడ్డారు. బీజేపీ నేతలు రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులను రాబడితే బాగుంటుందని హితవు పలికారు. హిందూ మత పరిరక్షణ సమితి అనే ఒకడు, దొంగ స్వామిని తీసుకొచ్చి ప్రెస్ మీట్లు పెట్టేది ఒకళ్ళు, విజయవాడలో అప్పుల పాలైపోయి అందరికి ఎగ్గొట్టి వెళ్ళి ఎక్కడో ఆశ్రమం పెట్టుకుని ఆ స్వాములు తీసుకొచ్చి వీళ్ళ పెద్ద పీఠాధిపతుల్లాగా ఇక్కడ చిత్రీకరించడం, ఎక్కడో నరసాపురంలో ఉండాల్సినటువంటి ఎంపీ ఇక్కడికి వచ్చి విజయవాడ డెవలప్మెంట్ కు జాయిన్ మాడేదేంటి, మా తెలీదు విజయవాడ డెవలప్ చేసుకోవడం. కొంతమంది స్వార్థ వ్యక్తులు కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చినటువంటి వ్యక్తులు చేసేటువంటి కుట్ల ప్రయత్నాలు ఇవన్నీ రెండు పార్టీల మధ్య గ్యాప్ తీసుకొచ్చి చేయాలని చెప్పి ఏదైతే కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా చేస్తూ ఉన్నారు. వివాదం ముదరడంతో ప్రభుత్వం రంగంలోకి దిగింది. 5 మంత్రులతో కమిటీ వేసి ఆలయాల వ్యవహారంపై చర్చించింది. ఇకపై ఎక్కడా టెంపుల్స్ ను కూల్చబోమని స్పష్టం చేశారు మంత్రులు. క్లియర్ గా ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు ఇదే ప్రాంతంలో వినాయకుని సన్నిధిలో ఆయనకి దర్శనం చేసుకుని ఆయన ఆశీస్సులు తీసుకుని ఇక్కడికి వచ్చి మేము మాట్లాడుతున్నాం. ఈ దేవాలయాల్ని ఒక్క అంగుళం కూడా కదిపే ఉద్దేశం ప్రభుత్వానికి గతంలో కూడా లేదు, ఇప్పుడు కూడా ఆ పరిస్థితి లేదు. దీన్ని చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి ఆదేశం మేరకు మేము చెప్తున్నాం. చాలా స్పష్టంగా ఉన్న శనీశ్వరాలయం కూడా అక్కడ ఘాట్ల నిర్మాణంతో పాటు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కూడా బాధ్యత తీసుకొని అభివృద్ధి చేసే కార్యక్రమం కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. దక్షిణముఖ ఆంజనేయ స్వామి కానివ్వండి, సీతమ్మ పాదాలు కానివ్వండి, విజయేశ్వర దేవాలయం కానివ్వండి, మనందరం కూడా మరి భక్తిభావంతో మనం ఇటువంటి కావాలని కొంతమంది అపోహలు క్రియేట్ చేయటం. మొత్తానికి ప్రభుత్వం కొద్దిగా వెనకడుగు వేయడంతో వివాదం సద్దుమణిగింది.